హాయ్ గైస్, ఈరోజు మనం పోర్ట్ మెల్బోర్న్ బీచ్ దగ్గరికి వచ్చాము. ఇది సిటీ సెంటర్ నుంచి కొద్దిగా ఒక 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, మరీ ఎక్కువ దూరం కాదు. దీన్ని రావడానికి ట్రామ్ ఉంటుంది, 109 ట్రామ్ నెంబరు. సెంట్రల్ నుంచి రావచ్చు. ఇవన్నీ బీచ్ సంబంధించిన హోటల్స్, రిసార్ట్స్, ఇవన్నీ బీచ్ పీపుల్. ఇది సమ్మర్ సీజన్ కదా, ఈవినింగ్ 9 వరకు, అంటే ఇప్పుడు ఇక్కడ ఈవినింగ్ 7:30 అవుతుంది. ఇక్కడ చీకటి పడాలంటే మినిమం 9, ఈవినింగ్ 9కి చీకటి పడుతుంది. 9:30కి మన ఇండియాలో ఈవినింగ్ 5:30కి ఉన్నట్టు ఉంటుంది. ఈవినింగ్ 9:30కి కొద్దిగా లాంగ్ షాట్లో కనబడుతుంది పోర్ట్. అది పెద్ద పెద్ద కార్గో షిప్స్ అవి ఇవి ఉంటాయి. ఈ సమ్మర్ సీజన్లో ఓపెన్ చేశారు. ఇది సమ్మర్ సీజన్లో, ఈ సమ్మర్ సీజన్లో జనాలు కొద్దిగా బీచ్ వాలీబాల్స్ అవి ఇవి ఆడుకుంటూ ఉంటారు, రిలాక్స్ అవుతారు. మొన్నటిదాకా ఓపెనింగ్ లేదు, జస్ట్ ఒక 10 days నుంచి ఓపెన్ అయింది. ఇది సమ్మర్ సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి. పర్సన్ చూడండి, ఇసుక మీద చేసుకుని ఎట్లా పడుకున్నాడు. జనాలు బీచ్ వాలీబాల్ ఆడుకుంటున్నారు. స్పీడ్ బోట్స్ కూడా ఉన్నాయి. ఈ బీచ్ అయితే స్మెల్ ఏం లేదు, అంతా నీట్గానే ఉంది. స్మెల్ ఎటువంటి బ్యాడ్ స్మెల్ రావట్లేదు ఎక్కడ కూడా. ఫ్రెండ్స్ అట్లా బాల్ తెచ్చుకుంటే అట్లా ఆడుకుంటారు. ఇక్కడ టెంట్స్, టెంట్ తెచ్చుకుంటారు, ఫుడ్ ఐటమ్స్ అన్నీ. కొంతమంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ టైం స్పెండ్ చేస్తారు, రిలాక్స్ అవుతారు. సన్ బాత్ అంటాం కదా, సన్ బాత్, ఇట్లా అన్నీ. షూటింగ్స్ చేసుకుంటారు. వాటర్, ఇది సన్సెట్ టైము, కానీ ఇంకొద్దిగా టైం పడుతుంది. ఇక్కడ ఇంకొక 1 hour స్పెండ్ చేయాలి. చాలా బాగుంటుంది వ్యూ. ఇది చూడండి ఎంత అందంగా ఉందో సీ వ్యూ. మనం కొద్దిగా ఈవినింగ్ టైంలో, సన్సెట్ టైంలో బాగుంటుందని కొద్దిగా ఈ టైంలో వచ్చాము. కొద్దిగా ఇంకొక 1/2 hour స్పెండ్ చేస్తే కొద్దిగా ఇంకా వ్యూ బాగుంటుంది. ఇది మెల్బోర్న్లో మంచిగా నీట్గా జనాలు ఎక్కువ మంది ఉండే బీచ్ అన్నమాట. ఇది కొద్దిగా ఇంకా ఉంటారు రష్. మనం కొద్దిగా ఒక 1 hour ఎర్లీగా వచ్చాం. 3-4 నుంచి జనాలు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు అందులో ఇవాళ క్రిస్మస్ కదా, సెలబ్రేషన్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. చాలామంది వెళ్ళిపోయారు, నేను వచ్చినప్పటికీ చాలామంది వెళ్ళిపోయారు. లేకపోతే క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉంటుంది. ఈరోజు క్రిస్మస్ డే, సెలబ్రేషన్స్ ఉంటాయి చాలా చోట్ల. అందుకని కొద్దిగా ఈరోజు ఎర్లీగా వెకేట్ చేశారు. 3 days బ్యాక్ వచ్చినప్పుడు ఫుల్ రష్ ఉంటుండే. ఈ హోటల్స్ అండి, ఈ పర్ డే 10,000 12,000 అట్లా ఉంటుంది మన ఇండియన్ కరెన్సీలో. ఎంత అందంగా ఉందండి. వాటర్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, ఏమాత్రం మురికి లేదు వాటర్లో. అరే, మనకి లక్కీగా బాల్ దొరికింది, ఎవరిదో పగిలిపోయిన బాల్. జనాలు వస్తున్నారు, దగ్గరికి వస్తున్నారు. అవి మ్యాట్ తెచ్చుకొని కూర్చుంటారు.
ఇదంతా బీచ్ అండి, ఏం మురికేం కాదు ఇది. వీటి మీద కాలు వేసినా ఏముండదు, జస్ట్ ఎడ్జ్లో అట్లా వచ్చింది. చూడండి ఎట్లా ఆడుకుంటున్నారో. చిన్నపిల్లలు కూడా చాలా దూరం వెళ్ళిపోయారు. చూడండి అందరు సేద తీరుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.